ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మనకి రీసెంట్గానే ఇంటర్ పరీక్షా ఫలితాలు అయితే వచ్చాయి కదా. వచ్చిన తర్వాత మీ మార్కులు కూడా చూసుకుని ఉంటారు. అండ్ అలాగే మనకి ఎంసెట్లో ఈ సంవత్సరం ఇంటర్లో నుంచి 25% మార్కులు తీసి ఎంసెట్లో కలబోతున్నారు. వాళ్ళు తీసే మార్కులు ఎంత, 25%లో మనకి కలిపే మార్కులు ఎంత, మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దాని ద్వారా మీకు వచ్చే మార్కులేనని ఈజీగా తెలుసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. సో వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పాలి. మనకి మెయిన్గా ఈ పరీక్షా ఫలితాలు, మార్కులు, ఎంసెట్ ర్యాంకులు ఇవన్నీ కొంతవరకు మాత్రమే ఇంపాక్ట్ అయితే చూపుతాయి అన్నమాట. కానీ మనకి మెయిన్గా మనం చూస్ చేసుకునే కాలేజ్ మీద, ఈకో సిస్టమ్ మీద, కరికులం మీద మన ఫ్యూచర్ ఆధారపడైతే ఉంటుంది. రీసెంట్గా నేను ఒక వెబినార్ గురించి అయితే తెలుసుకున్నాను. మెయిన్గా ఇది ఇంటర్ విద్యార్థులకి చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. నేను మొత్తం రీసెర్చ్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఈ వెబినార్లో మార్కులతో సంబంధం లేకుండా మన ఫ్యూచర్లో మంచిగా రాణించాలంటే అసలు ఏం నేర్చుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి, మొత్తం ఈ వెబినార్లో చెప్తారు. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా అటెండ్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు ఈ ఎక్సెల్ షీట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. మెయిన్గా దీని ఇన్ఫో ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఎంపీసీ, తర్వాత బైపీసీ. ఈ ఎంపీసీలోనే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ, అండ్ అలాగే ప్రాక్టికల్లో వచ్చిన మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ. మనకి అవుట్ ఆఫ్కి మనకు వచ్చిన మార్కులు ఎన్ని పక్కనైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా టోటల్ మార్క్స్, అది ఎన్ని మార్కులకి మనకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇక్కడైతే యాడ్ చేయాలన్నమాట. మీరందరూ మెయిన్గా ఎక్సెల్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. అందరూ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చిన మార్కులు అయితే ఎంటర్ చేయాలి. 75కి మనకి ఒక 60 వస్తే 60 ఎంటర్ చేయండి. అండ్ అలాగే తర్వాత కూడా అంతే, మ్యాథ్స్ 1Bకి సంబంధించి 60 ఎంటర్ చేయండి. ఫిజిక్స్ ఒక 55 యాడ్ చేద్దాం. కెమిస్ట్రీ కూడా అంతే. ఇప్పుడు నుంచి సెకండ్ ఇయర్ సబ్జెక్టులు అన్నమాట. మన ప్రాక్టికల్ మార్కులు కూడా మనమైతే ఎంటర్ చేయాలి. ఇలా మనకు వచ్చిన మార్కులు మొత్తం ఎంటర్ చేసిన తర్వాత కింద డేటా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను కొన్ని మార్కులు అయితే ఎంటర్ చేశాను. దానికి సంబంధించి మనకి 21 మార్క్స్ అయితే యావరేజ్గా రావడం జరిగింది. మనకి ఎంసెట్లో ఇంటర్లో వచ్చిన 25% తీస్తారని చెప్పాను కదా, మనకి తీసేదానికి ఇక్కడ 21 మార్క్స్ ఎంసెట్లో కలుపుతారు. ఇలా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. బోత్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఈ విధంగా ఈ ఎక్సెల్ షీట్లో మీ మార్కులు ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా డేటా యావరేజ్గా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి 21 మార్క్స్ ఎంసెట్లో యాడ్ చేస్తారు. సేమ్ ఇలాగే బైపీసీ విద్యార్థులు కూడా అంతే. మీ మార్కులు ఎన్ని వచ్చినాయి యాడ్ చేయండి, సరిపోతుంది. ఆటోమేటిక్గా కింద డేటా అయితే రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మెయిన్గా ఎక్సెల్ యాప్ మనకి ప్లేస్టోర్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ ఎక్సెల్ షీట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇలా మనకి ఒక ఐడియా రావడం కోసం చెప్తాను. మీకు ఎన్ని మార్కులు కలబోతున్నారు అని ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నమాట. అందరూ ఈ విధంగా తెలుసుకోండి. ఈ వీడియో ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.